ఈ రోజు నుంచి 'బిగ్ బాస్ 9' సీజన్ 9 స్టార్ట్ అవబోతోంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ సీజన్ ఎంత బాగా ఉండబోతోంది, ఎస్పెషల్లీ ఈరోజు లాంచ్ కార్యక్రమం ఎంత బాగా ఉండబోతోంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ని సీజన్స్ ఆఫ్ 'బిగ్ బాస్'లో ఇంత బెస్ట్ ప్రోమో కట్ చేయలేదేమో అనిపించింది. అసలు అందరూ మనం చాలాసార్లు మన ఛానల్లో కూడా మెన్షన్ చేసాము 2 హౌసెస్ ఉంటాయని. బట్ మన ఛానల్లో చాలా ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఒక హౌస్కి ఒక డోర్ ఉండి ఆ డోర్ లోపల సెకండ్ హౌస్ ఉంటుంది. ఆ డోర్ ఓపెనింగ్ గురించి ఎవరికి తెలియదు అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని ఉంచుతారు. కామనర్స్ని సెలబ్స్ని మిక్స్ చేసి ఉంచుతారా విడివిడిగా ఉంచుతారో తెలియదని మనం చాలాసార్లు మెన్షన్ చేసాం మన ఛానల్లో. అది క్లియర్గా ప్రోమోలో కనిపించింది. ఎందుకంటే బ్యాక్ అండ్ హౌస్ మొత్తాన్ని చూపించి ఆ హౌస్ ముందుకు వస్తే అసలైనటువంటి మెయిన్ హౌస్ని చూపించారు. నాగార్జున హౌస్లోకి వెళ్ళడం, కళ్ళకి గంతలు కట్టుకుని వెళ్ళడం, అక్కడ ఆల్రెడీ నాగార్జునే అది ఒక ఓపెనింగ్ చేయడానికి నాగార్జునే ఒక టాస్క్ చేయాల్సి రావడం, ఏకంగా నాగార్జునకే బిగ్ బాస్ ఒక కైండ్ ఆఫ్ టాస్క్ లాంటిది పెట్టడం, ఇదంతా కూడా చూస్తే ప్రోమో ఎక్సలెంట్గా కట్ చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ట్రైలర్స్కి ఇంకా బెటర్గానే, కొన్ని సినిమాల ట్రైలర్లకి పెద్ద సినిమాల ట్రైలర్ల కంటే ఒక బెటర్గానే ఈ ప్రోమో కట్ చేశారని చెప్పొచ్చు. డిఫరెంట్ పాయింట్స్ని తీసుకున్నాడు. ఎవరు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది ఏమాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ఆశా సైని ఒక్క వ్యక్తి మాత్రమే కళ్ళు కనిపించేలాగా గుర్తుపడతాం మనం ఆశా సైని అని. మిగతా ఎవరిని లోపలికి వెళ్ళే వాళ్ళని ఎవరిని పొరపాటును కూడా అంటే 90% పీపుల్ గుర్తుపట్టకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. కామనర్స్ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. ఇందులోంచి మళ్ళీ ఎవరు వెళ్తారని 13 పీపుల్నే కూర్చోబెట్టారు. ఆ 13 పీపుల్లోంచి ఎవరు లోపలికి వెళ్తారు అనే దాన్ని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా వాళ్ళతో నాగార్జున మాట్లాడుతున్న ఎపిసోడ్స్ చేశారు. ఆశా సైని రావడం కానీ, మిగతా వాళ్ళు అంటే రీతు చౌదరి అనుకుంటా తన బ్యాక్గ్రౌండ్ గురించి, తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం కానీ, ప్రతి కంటెస్టెంట్ లోపలికి వస్తున్నప్పుడు తమ పాస్ట్ గురించి చెప్తూ ఉంటారు, తమ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చెప్తారు, వాటి ప్రోమోస్ చేస్తూ ఉంటారు, ఏవీస్ వాటన్నిటిని ఏ రకంగా కవర్ చేశారు అంటే బ్యాక్ టు బ్యాక్ మీకు హౌస్లోకి ఎంటర్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ కూడా మనల్ని ఎక్సైట్ చేసేలాగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పడమే కాకుండా ఇప్పుడు హౌస్ ఉన్న మూలాలు ఎట్లా ఉన్నాయి, హౌస్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ అంటే ఒక చదరంగంలాగా ఇన్నాళ్ళు ఉండే బిగ్ బాస్ని రణరంగంలాగా మారుస్తున్నాం అనడానికి సరైన రీజన్ని వాళ్ళు చూపించగలిగారు. 2 డిఫరెంట్ హౌసెస్ని పెట్టడం, ఇందులోంచి అందులోకి వెళ్తే గొప్ప, అందులోంచి ఇందులోకి వెళ్తే గొప్ప, ఇలాంటి ఒక గేమ్ను ఒకటి కండక్ట్ చేయడం, సెలబ్స్ని కామనర్స్ని మిక్స్ చేయడం, వీళ్ళు టీమప్ అయ్యేలా చేయడం, మళ్ళీ విడదీయడం, ఇట్లా చాలా డిఫరెంట్ ప్లాన్తో ముందుకెళ్తున్నట్టు ఇయర్ బిగ్ బాస్ అలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రోమో కట్ మాత్రం బీభత్సంగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ప్రోమో ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయడం ఇవన్నీ. అయితే ఒక పర్టికులర్ పర్సన్ మాత్రం ఆ బాక్స్లో తను ఒక బాక్స్ తెచ్చుకున్నానని, ఆ బాక్స్ లేకపోతే తను హౌస్లోకి వెళ్ళడమే ఇంపాసిబుల్ అని చాలా క్లియర్ కట్గా చెప్తుంటే, బిగ్ బాస్ నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళిపో కానీ ఆ బాక్స్ని మాత్రం పక్కన పెట్టే ప్రసక్తే లేదని చెప్పి చాలా ఓపెన్గా చెప్పారు. ఆబ్వియస్లీ అతను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు కానీ కొద్దిసేపటి తర్వాత మాట మార్చుకుని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తానని చెప్పి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాక్స్కి సంబంధించి ఒక టాస్క్ ఏమైనా పెట్టచ్చేమో. బట్ ప్రోమో కట్ మాత్రం ఇవాళ సాయంత్రం 7ంటికి జనం అంతా జియో హాట్స్టార్ ఓపెన్ చేసో, మా టీవీ ఓపెన్ చేసో శుభ్రంగా కూర్చుని రాత్రి 10:30 దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయబోతున్నారు అనేలాగా బాగా డిజైన్ చేశారనిపించింది, బాగా ప్లాన్ చేశారనిపించింది. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎవరెవరు హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందో అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.